హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ట్రక్లాక్స్. నా పేరు రాజశేఖర్. సో ప్రజెంట్ అయితే మనం మంగళూరులో అయితే ఉన్నాము. నిన్న బండ్లు ఖాళీ చేసి మనం కేరళ నుంచి ఎంటీ అయితే వచ్చినాం మంగళూరుకి. సో ఈరోజు మనకైతే లోడ్ అయితే దొరికింది. సో ఈ లోడ్ వచ్చేసి మనకి హైదరాబాద్కి. సో దీని కిరాయి మొత్తం డీటెయిల్స్ అన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఈ వీడియోలో మీకు. సో మీరు కానీ ఫస్ట్ టైం కానీ ఈ వీడియో కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్, నేను అది సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ గైస్. చూడండి మొత్తం వీడియో. గైస్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, సో నా లైసెన్స్ అక్కడ నా పాత బండిలో మర్చిపోయి వచ్చేసిన. సో ఇక్కడ ఈ ఎంఆర్పిఎల్లో కంపల్సరీ లైసెన్స్ అయితే కావాలి. సో ఫోన్లో నేను ఎవరైనా ఆర్టీఓ గీటీఓ ఎవరైనా అడిగితే నేను మాత్రం ఫోన్లో చూపించోడిని. సో ఇక్కడ అంటే కంపల్సరీ కార్డు కావాలంట లైసెన్స్ది. సో మా ఇంకో డ్రైవర్ది కూడా డూప్లికేట్ ఉంది లైసెన్స్, అది కూడా సెట్ కాదు. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అతను చెప్తే అతను ఏమంటున్నాడు, మా వాళ్ళు ఇది లోడ్ చేసుకొస్తారు, మొత్తం అంతా పట్ట గిట్ట అంతా కట్టుకొని వస్తా అన్నారు. సో మొత్తం దానికి ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి. సో అమౌంట్ వచ్చేసి 4200 అంట. మిలిగేది అంతంత మాత్రం అనుకుంటే మళ్ళీ ఇది ఒకటి. సో తప్పదు, ఇప్పుడు లైసెన్స్ లేవు కదా మన కాడ. లైసెన్స్ లేనప్పుడు మళ్ళీ లోడ్ మిస్ అయినాక మళ్ళీ ఒక 2-3 రోజులు కూర్చోవాల్సి వస్తుంది. సో అదే ఖర్చు అయితే ఇక్కడ వస్తుంది అన్నమాట మనకి. సో దానికే ఇంకా తప్పదన్న పంపించాలి, ఏదో మిలుగుతుంది అనుకునే లోపల ఇటు పోతుంది. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నుంచి అన్నా జాగ్రత్తగా ఉండాలి. సో లైసెన్స్ గురించి ఒకవేళ లైసెన్స్ కానీ ఉంటే ఒక 2000 తగ్గేదేమో మనకి. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఉన్నా కూడా మనం ఒక హెల్పర్ని అయితే తీసుకెళ్ళాలి ఎంఆర్పిఎల్లో, ఎందుకంటే తాడు గీడ అన్నీ కట్టాలి కదా. సో కంపల్సరీ ఒకరినైనా తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళినందుకు హెల్పర్కి ఒక 1500 అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో 700 అయితే మనకి నెట్ వేసినందుకు 700 అయితే ఇవ్వాలి. సో ఇలా అయితే ఇది అయితే పరిస్థితి. చూద్దాం ముందు ఎలా ఉంటుంది అనేది మొత్తం వీడియో మొత్తం. గైస్ బండి అయితే లోడింగ్కి అయితే పోయింది. సో బండి వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టైం నేను వేరే డ్రైవర్కి అయితే ఇచ్చి పంపించినాను. చూద్దాం ఎలా లోడ్ చేసుకొస్తారు వాళ్ళు. ఒకే రీజన్, మన అక్కడ లైసెన్స్ లేక వాళ్ళని పంపించినాను, లేదంటే నేనే వెళ్ళి వచ్చేవాడిని. సో మన ట్రాన్స్పోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తమిళనాడు బండ్లు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కర్ణాటక బండ్లు కూడా వస్తున్నాయి. సో ఎవరైనా మంగళూరుకి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్కి అయితే రండి, ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ కూడా లోడింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. సల్ఫర్ అవన్నీ అవుతాయి, ప్లాస్టిక్ దానా, సో అన్నీ లోడింగ్స్ అవుతూ ఉంటాయి. సో డబ్బులు సో మొత్తం అన్లోడ్ అయినాక కొంచెం అడ్వాన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. డబ్బుల విషయంలో ఏమి ఇబ్బంది అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మంగళూరుకి వచ్చినప్పుడు అయితే విజిట్ అవ్వండి, లోడింగ్స్ అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ. సో బండి వచ్చినాక మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. టీ తాగుదామని బయటికి వెళ్ళినాను అనమాట. తాగి వచ్చేటప్పుడు సో ఒక షాప్లో అయితే బాగా కలర్ఫుల్గా కనిపించినాయి ఈ లైట్లు. సో లైలాండ్కి మన భారత్ బెంచ్కి అయితే షోకి అయితే బాగా కనిపిస్తాయి అని అయితే నేను 4 అయితే తీసుకున్నాను. ఆ బండికి 2 ఈ బండికి 2 అని. సో ఇది ఒక్కొక్కటి వచ్చి కాస్ట్ 150 రూపాయలు అయితే పడినాయి. సో చూడడానికి బాగున్నాయి కాబట్టి తీసుకున్నాను అనమాట. చూద్దాం ఏపిచ్చి మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. నేను ఉండే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే ఈ వెహికల్ అయితే వచ్చిందనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి 6 వీల్ 12 టన్ పాసింగ్. సో చూడడానికి బాగుంది కదా. ఇది నామకల్ బాడీ అనమాట ఇది. సో నా పాత లైలాండ్ బండికి అయితే ఈ బాడీ అయితే కట్టేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో దానికి ఇంకా టైం రాలేదు. ఒకవేళ కానీ సెట్ అవుతే మాత్రం నామకల్ బాడీనే కట్టిస్తాను, సేమ్ ఇలాగే. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. సో మన బండి అయితే లోడ్ అయ్యి వచ్చింది. బహుశా నేను కానీ ఎల్లుంటే ఇలాగా ఇంత నీట్గా అయితే కట్టేవాడిని కాదేమో. సో అంత నీట్గా కట్టుకొని వచ్చినారు, పట్ట కూడా అంత బాగా వేసినారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కాస్ట్లీ మాల్ అంట, ఇంకో పట్ట వేయాలి పైన, లేదంటే అది వాన్లో ఏమైనా ప్రాబ్లం అయినా కూడా తడిసినా కూడా అది డ్రైవర్కే సంబంధం అన్నాడు. సో దానికి నేను అప్పటికప్పుడు వెళ్ళి ఇంకో పట్ట అయితే తీసుకొచ్చిన. ఆ పట్ట కాస్ట్ వచ్చేసి 4200 వేసినాడు. సో అలాగే తాడు కూడా తక్కువ పడింది. ఆ తాడు కూడా 10mm అయితే తీసుకున్నాను, ప్లాస్టిక్ తాడు. సో దాని కాస్ట్ వచ్చేసి 900.
మొత్తం 5,000 అయితే అయిపోయినాయి. సో మొత్తం పట్టు అయితే వేసినాము. మళ్ళీ వేసినందుకు కూడా ఎక్స్ట్రా ఒక 200 అయితే ఇచ్చినాను. సో మామూలు వాళ్ళకి, ఎందుకంటే ఒకసారి వేస్తారు, డబల్ పని చేయరు. సో కొంచెం హెల్ప్ చేయన్నా అంటే వాళ్ళు వచ్చి చేసినారు అనమాట. మొత్తం వాళ్ళే వేసినారు. సో 200 అయితే ఇచ్చినాను వాళ్ళకి. సో బాగా నీట్గా కట్టించినారు. సో ఇప్పుడైతే డీజిల్ బంక్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే నేను మాయిలోనే చేయించినాను అనమాట. ఎందుకంటే అక్కడ డీజిల్ రేట్స్ చాలా తక్కువ, 81. కంపేర్ చేస్తే మంగళూరులో అయితే 89 రూపాయలు. సో దానికి నేను అక్కడ కేరళలోనే ఫుల్ అయితే చేయించుకొచ్చినాను. ఆడించి ఎంటీ వచ్చినాను కదా, ఎంటీ వచ్చి ఇక్కడ మళ్ళీ లోడింగ్ చేసుకున్నాను. సో వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవుతాను, మళ్ళీ ఫుల్ చేయించుకున్నామన్నాడు. ఫుల్ చేయించుకోవడానికి వచ్చినాను ఇక్కడికి బంక్కి. సో మనకి డీజిల్ అయితే 4,600 రూపాయలు అయితే పట్టింది. మళ్ళీ నాకు అసహ్యంగా అంటే ఈ ఎల్లో తాడు ఉంది చూడండి, అదే కొంచెం ఎక్స్ట్రా చేసినాం కదా, అదైతే చాలా అసహ్యంగా అనిపిస్తుంది బండికి. ఇది మన కిరాయి బిల్ అనమాట. ఇది 1,500 వచ్చేసి ఆఫీస్ కమిషన్, అమ్మాయిలు వచ్చేసి 1,750 రూపాయలు, లోకల్ డ్రైవర్ క్లీనర్ వచ్చేసి 4,000, మళ్ళీ క్లీనర్కి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అంట. మళ్ళీ ఈ బిల్టీ రాసి ఇచ్చినందుకు 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాడు. టోటల్ ఖర్చు వచ్చేసి 7,450 రూపాయలు. టోటల్ మనం బాడీకి వచ్చేసి 71,750 రూపాయలు అయితే అయింది. ఈ 6,000 చూస్తున్నారు పౌచ్ అనమాట, పౌచ్ డబ్బులు. ఫస్ట్ ఈ బిల్లు మనం అన్లోడ్ అయినాక ఈ బిల్ కానీ రిటర్న్ ఇచ్చినాక 6,000 అయితే వేస్తారు మనకి. ఆ 4,600 అయితే డీజిల్ అనమాట. ఈ 7,450 రూపాయలు ఇక్కడ యాడ్ చేసినాం చూడు, అక్కడ వేసినారు. టోటల్ వచ్చేసి 53,700 అయితే మనకు వస్తాయి డబ్బులు. సో గైస్ మనకి ఫైనల్ అయితే బిల్లులు అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇప్పుడు ఇచ్చినాడు బిల్లులు. ఒక మిగతా విషయాలన్నీ పోయేటప్పుడు మాట్లాడుకున్నాం గైస్. ఆ ట్రాన్స్పోర్ట్ గాడి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చినాము. సో భోజనానికనే ఆపినాం అనమాట. బండి అయితే ఇక్కడ పెట్టిన ఈ హోటల్ ముందు, తిని మాత్రం ఆ డాబాలో. ఫుడ్ అయితే వచ్చేసింది గైస్. యాక్చువల్లీ ఏమేమి ఆర్డర్ చేసినామంటే 4 తందూరి రొట్టెలు, ఒక దాల్ ఫ్రై అనమాట. ఇద్దరికి 2 తందూరి రొట్టెలు అయితే సరిపోతాయి. ఇంకా రైస్ ఐటెంలో వచ్చేసి ఒక ప్లేట్ గీరా రైస్. సో నైట్ అయితే హెవీ అయితే తీసుకోము, ఎందుకంటే దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి కాబట్టి. యాక్చువల్లీ నేను ఇంకా హైదరాబాద్కి కాదు, మా ఊరికి. సో అక్కడ ఒక 2-3 గంటలు అయితే ఆల్టింగ్ అయితే 2-3 గంటలు అయితే ఆపుతాం అనమాట. ఆపేసి మొత్తం స్నానం చేసి ఫుడ్ తినేసి మళ్ళీ నైట్ అయితే బయలుదేరుతాం మేము. సో దానికే కొంచెం హెవీ అయితే తీసుకోము, ఒట్టి లైట్, ఎందుకంటే నిద్ర వస్తుంది కాబట్టి. సో లాస్ట్ ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి 2 గ్లాసులు మజ్జిగ అయితే తీసుకుంటాము. ఇంక ఇంతే ఉంటుంది మాకు నైట్ ఫుడ్, ఎక్కువగా తినాం మేము. సో తింటే మళ్ళీ మధ్యలోనే పనుకోవాల్సి వస్తుంది ఇద్దరం. గాయస్ మీకు కనిపించలేదు కానీ ఇదంతా సముద్రమే, అటు సైడ్ అంతా ఉండేది అంతా సముద్రమే. కనిపించట్లేదు ఎందుకంటే ఇదంతా పక్కనే సముద్రం, రోడ్ పక్కన సముద్రం. మస్తు వ్యూ ఉండేది డేలో కానీ. అయితే మనం మంగళూరు నుంచి అయితే 110 కిలోమీటర్లు అయితే వచ్చినాం గైస్. బండి మైలేజ్ వచ్చేసి చూపిస్తాను చూడండి. అయితే చూపిస్తుంది. ఇప్పటివరకు 3:1 వచ్చేది, 3 అయితే చూపిస్తుంది.
గైస్ మనం ప్రజెంట్ అయితే ఘాట్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ ఘాట్ దగ్గర దగ్గర ఏం లేదన్నా 18 నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది. సో ఇది నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఫస్ట్ ఘాట్ దించింది ఇదే, ఎక్కించింది కూడా ఇదే. నేను ఏ బండికి వెళ్ళలేదు గైస్ ఫస్ట్ నేను. సో సొంతంగా నా ఓన్గా నేను నేర్చుకున్నది. క్లీనర్ పోస్ట్గా కానీ, క్లీనర్గా కానీ, లేదా డ్రైవర్గా కానీ ఏ బండికి అయితే వెళ్ళలేదు నేను. నాకు 4 వీల్ 6 వీల్ అయితే ఫస్ట్ వచ్చేది నాకు బండి. తర్వాత ఫస్ట్ ఒక నెల నా లైలాండ్కి అయితే ఒక 2 డ్రైవర్ని పెట్టినాను. వాళ్ళ వెనక నేను వెళ్ళేవాడిని అనమాట. సో వాళ్ళు ఎట్లా నడుపుతారు చూసుకొని నేనైతే నేర్చుకునేవాడిని. సో సడన్గా వాళ్ళిద్దరు మానేసినాక నేనే ఇంకా బండి తీసుకున్నాను 14 టైర్. ఇంకా ఎక్కినాను నేనే బండి. ఎక్కేసి ఫస్ట్ ట్రిప్ కేరళకి అయితే పెట్టుకున్నాను అనమాట. షుగర్ లోడింగ్ అది. సో నా ఓన్గా నేను వచ్చినాను ఒక హెల్పర్ వేసుకున్నప్పుడు. అప్పుడు ఘాట్ సెక్షన్ ఎలా దించేది అసలు నాకు అంత ఐడియా కూడా ఉండేది కాదు. సో మామూలుగా మామూలుగా ప్లేన్ రోడ్లో ఎట్లా వెళ్తారు కదా అట్లానే దించేసినాను అనమాట. సో పైనుంచి తిందికి వచ్చే లోపల మొత్తం లైనర్లు అన్నీ కాలిపోయినాయి అనమాట. మొత్తం పొగ వచ్చేసింది. అసలు ఏం చేయాలనేది కూడా అర్థం కాలేదు అప్పుడైతే ఆ సిచ్యువేషన్. సో ఈ ఘాట్ సెక్షన్లో అయితే నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే అది BS4 కాబట్టి బ్రేక్ సిస్టమ్ చాలా డౌన్ ఉంటుంది లైలాండ్ది. ఇంకోటి ఏంటంటే గైస్, BS3 BS4 బండ్లకి అయితే బ్రేక్ సిస్టమ్ చాలా అంటే చాలా తక్కువగా BS6 కంపేర్ చేస్తే. సో BS6 సో ఇంజన్ బ్రేక్ వేసుకొని నిదానంగా దింపొచ్చు. సో BS4కి ఇంజన్ బ్రేక్ ఉంది కానీ సో నా బండికి అయితే అసలు వర్క్ కాదు అది, నా లైలాండ్కి. సో ఆల్మోస్ట్ ఆల్ గేర్లోనే కంట్రోల్ చేసుకుని రావాలి పైనుంచి. ఇంజన్ బ్రేక్ ఉంటే కొంచెం సపోర్ట్ ఉండేది. సో నా బండికి అయితే అది చేపియాలి. అది లేదు యాక్చువల్లీ, అది చాలా ఇంపార్టెంట్, చేపియాలి అది. చూడండి గైస్, ఫుల్ మంచు ఇది. సో కెమెరాలో సరిగ్గా కనిపించలేదు కానీ అసలు ఏం ముందు వచ్చే కూడా అసలు ఏం కనిపించలేదు. కెమెరాలో అంత నీట్గా లేదు. లొకేషన్ మొత్తం సూపర్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క లొకేషన్ నిజంగా ఫోన్ కెమెరా ఆఫ్ చేయబుద్ది కాదు. హుబ్లీ 64, ధార్వాడ్ 74, హంపి 231. సో మనం ఫైనల్గా ఎల్లాపూర్ ఘాట్ సెక్షన్ ఎక్కేసి టీ అయితే తాగడానికి అయితే ఆపినాం అనమాట బండి. సో తాడు గీడు మొత్తం చెక్ చేసుకున్నాం, ఏది లూజ్ లేదు. బాగా కట్టినారు వాళ్ళు. చూసినారా ఆ పైన పట్ట ఎక్స్ట్రా వేసినాము. సో గైస్ ఇప్పుడు కొంచెం ఒక టీ తాగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. క్లైమేట్ చూడండి సూపర్ ఉంది గైస్. ప్రజెంట్ అయితే నవలగుందులు అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి బాగల్కోట్ పైనుంచి అయితే వెళ్ళాలి మనం వచ్చి మన హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇప్పుడు బాగల్కోట్ పైనుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బాగల్కోట్కి వచ్చేసి 85 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. సో ఒకటే రూట్. హైట్ లోడ్ అయింది కదా, ఇలా జంప్లు అయితే ఎక్కువ అవుతాయి హైట్ లోడ్కి. రోడ్ సరిగ్గా లేదు. రోడ్ చూడడానికి బాగానే ఉంది కానీ జంపులు మాత్రం బాగా అవుతున్నాయి హైట్ లోడ్కి ఏమో అని నేను అనుకుంటున్నా. చిన్న జంప్ వచ్చినా కూడా ఎక్కువగా షేక్ ఇస్తున్నాను చెప్పండి. సందు దొరికితే చాలు దూరేయటమే. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినాక
ఒకటే రోడ్డు బాగల్కోట్. ఇప్పుడు కనిపిస్తుంది బండి, ఇదిగో ఇవన్నీ చక్కెర లోడ్లు అనమాట. కేరళకి ఎక్కువగా చక్కెర ఎక్కువ వెళ్తుంది ఇటు సైడ్ నుంచి. ఈ బాగల్కోట్, బెళగాం, హుబ్లీ ఇటు సైడ్ అంతా చక్కెర లోడ్ ఎక్కువ లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా ఎక్కువగా కేరళనే. మన ఆంధ్రాలో అయితే బియ్యం ఎక్కువ పోతాయి అనుకుంటున్నా నాకు తెలిసి. ఇంకా చాలా బండ్లు అయితే విన్నాను కేరళకి బియ్యం ఎక్కువ వెళ్తాయని. ఇటు సైడ్ నుంచి అయితే ఎక్కువగా చక్కెర అయితే లోడ్ అవుతాయి. మనం కూడా పోయిన సంవత్సరం బాగానే తోలినాము చక్కెర. కేరళకి ఇది మొన్న తాండూరులో రాళ్ళది ఎఫెక్ట్ చూడండి గైస్. ఇదంతా చూసినా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలాడ, లేదంటే టైర్లే పోతాయి. లోడ్ అయితే ఎక్కడ కదలలేదు. నాకు ఈ ఎల్లో తాళ్ళు ఉన్నాయి చూడు, చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అమ్మా, యాక్చువల్లీ లోడ్ అంతా బాగా వచ్చిండేది, పైన ఎక్స్ట్రా పట్టేసినాం కదా, దీనివల్ల మొత్తం లుక్కే పోయా. ఎట్ట కట్టయిందో మరి, అరిగిపోయిందో లేదంటే ఏమైందో. అది చూడండి, గైస్ టైం వచ్చేసి 9:40 అవుతుంది. మా ఊర్లో ఉన్నాను నేను. సో భోజనం మొత్తం అయిపోయింది, బండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి, వెళ్ళిపోవాలి మేము. టైం అయితే అవుతుంది. సో మన బండిలో అయితే యాడ్ బ్లో అయితే లేదు, ఒక 10 లీటర్లు ఎంతో ఉంది. సో 2 బకెట్లు అయితే తీసుకున్నాను. సరౌండింగ్లో ఎక్కడ భారత్ బెంజ్ షోరూమ్ లేదు కాబట్టి నేను సర్వో కంపెనీది అయితే వేస్తాను. ఒక్కో బకెట్ వచ్చేసి 1350. భారత్ బెంజ్ కంపేర్ చేస్తే 1300 ఉంది భారత్ బెంజ్ది 20 లీటర్ల బకెట్. సో దానికి ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఎక్కడ లేదు కాబట్టి నేనైతే ఈ కంపెనీది అయితే వేస్తున్నాను. సో అడిగినాను భారత్ బెంజ్ షోరూమ్కి, ఏం పర్వాలేదు వేయొచ్చు అన్నారు. సో దానికైతే ఇదైతే వేస్తున్నాను. ఇక్కడ 2 బకెట్లు వేసినాను అనుకో మా ఇంటికాడ. సో నేను అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకుని అయితే ఇంటికి అయితే వస్తుంది బండి. ఇక్కడ ఒక బకెట్ వేసినాక మళ్ళీ కేరళకి అయితే వెళ్ళిపోద్ది బండి. సో మా ఊరి నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చినాను నేను. సో ఇక్కడ భారత్ పెట్రోల్ పంప్ ఉంది. సో ఇక్కడ మనం ఒక 15,000 రూపాయలు అయితే డీజిల్ వేయించుకొని ఇక్కడ కానీ వేయించినాం అనుకో డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోద్ది. అక్కడ అన్లోడ్ చేసుకుని మళ్ళీ అదే డీజిల్తో తాండూరుకి అయితే వస్తుంది బండి. అక్కడ లోడింగ్ చేసుకుని మళ్ళీ బార్డర్ కాడికి వచ్చి ఒక 10,000 రూపాయలు తెప్పించేసినాం అనుకో మళ్ళీ స్ట్రైట్గా మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేస్తుంది బండి. ఇంటికాడికి వచ్చి ఇక్కడ ఫుల్ ట్యాంక్ అని చేయించుకున్నాం అనుకో ఇంక మంగళూరు వరకు మనం డీజిల్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట. గైస్ మీరు చూస్తున్న ఈ ఏరియా పేరు వచ్చేసి దేవ్పూర్ క్రాస్. ఇది రైట్ సైడ్ కానీ వెళ్తే బళ్ళారి, బెంగళూరు అయితే వెళ్ళిపోతాం మనం. లెఫ్ట్ సైడ్ వెళ్తే యాదగిరి, గుల్బర్గా, బీదర్, హైదరాబాద్ రోడ్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్. సో ఈ రోడ్ ఏంటంటే మనకి 4 లైన్ అవ్వాల్సిన రోడ్. ఇది చాలా చిన్నది రోడ్డు, కొంచెం చాలా డేంజర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ 6 కానీ అవుతే ఇంకా బెంగళూరు బస్సులు మాత్రం మా అంతంగా వస్తాయి, పైన వస్తాయి. ఎవరైనా కొత్త డ్రైవర్ కానీ వచ్చినాడు అనుకో ఇంక కంపల్సరీ మార్జిన్ అయితే దింపేస్తాడు. ఎందుకంటే చాలా ఇరుకు రోడ్ ఇది, హైట్ రోడ్ అయితే చాలా నిదానంగా పోవాల్సి వస్తుంది. ఏం లేదు, ఇక్కడ ఈ క్రాస్ నుంచి ఇంకో ముందు ఒక క్రాస్ వస్తుంది, ఆ క్రాస్ వరకు మళ్ళీ అటు సైడ్ నుంచి మనం రైట్ కానీ తీసుకున్నాం అనుకో ఆడ కొంచెం పర్వాలేదు, 2 బండ్లు అయితే ఈజీగా పాస్ అవుతాయి రోడ్డు.
మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అతిగూడూరు క్రాస్ వరకు. సో చాలా చిన్న రోడ్ అయితే ఉంటుంది. అటు సైడ్ నుంచి మళ్ళీ కామన్గా ఫ్రీగానే వెళ్ళిపోతాయి బండ్లన్నీ. గైస్ టైం వచ్చేసి పొద్దున 7:30 అయితే అవుతుంది. సో మనం ప్రజెంట్ అయితే అవుటర్ రింగ్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సో మనం ముందెళ్ళి ఎగ్జిట్ 6లో అయితే దిగాల్సి వస్తుంది. సో నాగ్పూర్ రోడ్కి అక్కడ కొంచెం 7-8 కిలోమీటర్లు వెళ్ళినామనుకో, సో మనం యూటర్న్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ కానీ తిరిగినామనుకో ఇంకా అన్లోడ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది మనకి. ఈ రోడ్లో అయితే దాదాపు ఒక 25 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి వస్తుంది. మనం 25 నుంచి 30 కిలోమీటర్లు అనుకుంటా. సో చూపిస్తాను, ఇంకా దగ్గరలోనే ఉంది మన అన్లోడ్ పాయింట్ వచ్చేసి. ఫైనల్ మనం అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసినాం గైస్. మెడిచల్లో అన్లోడ్ పాయింట్ మంది. సో బండ్లు అయితే అన్లోడ్ అవుతున్నాయి. యాక్చువల్ నా సీరియల్ వచ్చేసి 9. సో ఈరోజు అన్లోడ్ కాదంటున్నాడు బండి, ఎందుకంటే రోజు 6 బండ్లే చేస్తారంట. సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ దాన లోడు, మీకు చెప్పలేదు కదా, ప్లాస్టిక్ దాన లోడ్ వచ్చేసి. సో 30 టన్నులు పాసింగ్ చేస్తారు, ఓవర్లోడ్ అయితే వేయరు. సో పర్ టన్కి వచ్చేసి 2050 రూపాయలు అయితే రాసినారు. లాస్ట్ ఇయర్ ఇదే దానా అయితే వేసుకొచ్చినాం, ప్లాస్టిక్ దానా 1950 రూపాయలకి అయితే తీసుకొచ్చినాం మన 14 టైర్కి అయితే. సో ఇప్పుడు ఒక 100 రూపాయలు అయితే పెరిగింది. సో ఈరోజు అయితే అవ్వదంటున్నారు. సో ఈరోజు అయితే హాల్ట్ అయిపోతుంది బండి, రేపు చూసుకుందాం. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది గైస్. సో ప్రజెంట్ అన్లోడ్ అయినాక ఎక్కడికి వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. సో హైదరాబాద్లో నాకు తెలిసిన ట్రాన్స్పోర్ట్లు మొత్తం అడిగిన, మొత్తం 14 టైర్కి అయితే ఉందంటున్నారు 30 టన్నులకి. సో 30 టన్నులకి అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. సో దానికే మళ్ళీ నేను తాండూరు ట్రాన్స్పోర్ట్ అతనికి ఫోన్ చేసినాను. సో అతను అయితే రమ్మన్నాడు. లాస్ట్ టైం కూడా ఇలాగే రమ్మని 4 రోజులు అయితే పండబెట్టినాడు. సో గైస్ ఇప్పుడు అదే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలనేది. తాండూరు అతను మళ్ళీ కేరళకు ఉందని చెప్పినాడు. సో ఆలోచిస్తున్నాం మళ్ళీ తాండూరుకి వెళ్దామా వద్దని. సో గైస్ ఇప్పుడు మన ఖర్చు వచ్చేసి ఇక్కడ అన్లోడ్ చేసినందుకు మొత్తం 1200 అయితే వచ్చిందనమాట. 800 అన్లోడ్ చేసినందుకు 400 మన పట్ట తాడు ఇవన్నీ మడత పెట్టినందుకు. సో గైస్ ఈ వీడియోని ఇక్కడికి అయితే ఎండ్ చేస్తాను. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్, నేను సరి చేసుకుంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో.